ఓకే. హరే కృష్ణ, అందరికీ ప్రణామాలు. ఈరోజు భాగవతం క్లాస్లో తృతీయ స్కందము చతుర్థాధ్యాయము 14-15 శ్లోకాలు. నేను ఇక్కడ ఇంగ్లీష్లో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇవాళ తెలుగు బుక్ తీయలేదు నేను బయటికి. మీరు తెలుగు బుక్ చూసుకొని నన్ను ఫాలో అవ్వండి. इत्याधृतोक्त परमस्य पुंसा प्रतीक्षणानुग्रहभाजनोऽहम् स्नेहोत्तरोमस्कलिताक्षरस्तम् मुञ्चन् चुचा प्राञ्जलिराबभासे। इत्याधृतोक्ता परमस्य पुंसा प्रतीक्षणानुग्रहभाजनोऽहम् स्नेहोत्तरो मास्खलिताक्षरस्तम् मुञ्चन् चुचा प्राञ्जलिराबभाषे। इत्याधृतोक्ता परमस्य पुंसः प्रतीक्षणानुग्रहभाजनोऽहम् स्नेहोत्तरो मस्खलिताक्षरस्तम् मुञ्चन् चुचा प्राञ्जलिराबभाषे. ఓకే, నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు చదవండి. ఇది శ్రీమద్ భాగవతం 3వ స్కందము 4వ అధ్యాయము 14వ శ్లోక. 3.4.14. శ్రీ ఉద్ధవ ఉవాచ ఇత్యాధృతోక్త పరమస్య పుంసా ప్రతీక్షణానుగ్రహభాజనోऽహम् పరమస్య పుంసః ప్రతీక్షణానుగ్రహభాజనోऽహम् స్నేహోత్తరో మాస్ఖలితాక్షరస్తమ్ ముంఛన్ చుచా ప్రాంజలిరాబభాషే. ఇత్యాధృతోక్త పరమస్య పుంసా ప్రతీక్షణానుగ్రహభాజనోऽహम् స్నేహోత్తరో మాస్ఖలితాక్షరస్తమ్ ముంఛన్ చుచా ప్రాంజలిరాబభాషే. చదువుతారా? చదవాలా ప్రభు? చదవండి. ఇత్యాధృతోక్తా పరమస్య పుంసా ప్రతీక్షణానుగ్రహభాజనోऽహम् స్నేహోత్తరో మాస్ఖలితాక్షరాస్తం ముంచన్ శుచః ప్రాజ్ఞలిరాబభాషే. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ప్రభుజీ ప్రణామాలు. ఇత్యాదృతోక్తః పరమస్య పుంసః ప్రతిక్షిణానుగ్రహభాజనోऽహम् స్నేహోత్తరమాస్థలితాక్షరస్తం ముంచన్ శుచః ప్రాంగిలిరాభభాషే. హరే కృష్ణ. ఇత్యాదృతోక్త పరమస్య పుంసః ప్రతిక్షిణానుగ్రహభాజనోऽహम्
స్నేహోత్తరమాస్ఫలితాక్షరస్తం ముంచను సుషః ప్రాజ్ఞలిరా బభాషే. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ఇత్యాదృతోక్త పరమస్య పుంస ప్రతిక్షణానుగ్రహ భాజనోహం స్నేహోత్తరోమస్కలితాక్షరస్తం ముంచన్ సుచా ప్రాంజలిరబాబాసే. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ఇత్యాదృతోక్తో పరమస్య పుంస ప్రతిక్షణానుగ్రహ భాజనోహం స్నేహోద్దరో మా స్థలితాక్షరస్తం ముంచన్ సుచ ప్రాగ్లీరా బభాష. ఎవరైనా ఈ ప్రతి పదార్థాలు చదువుతారా? ఇది ఆ విధముగా అద్రుత ఆదరింపబడి ఉక్త సంబోధింపబడి పరమస్య పరమోత్కృష్టుడు పుంస దేవదేవుడు ప్రతిక్షణము అనుగ్రహ భాజన అనుగ్రహ ధ్యేయము అహం నేను స్నేహ అనురాగము ఉత్త గగుర్పొడిచెను రోమ రోమములు తలిత జారి అక్షర కన్నుల నుండి తం ఆ ముంచన్ తుడుచుకొని శుచ అశ్రువులు ప్రాంజలి ముకులిత హస్తుడైన అబాబాసే పలికితిని. ఉద్ధవుడు పలికెను, ఓ విదుర, ఆ విధముగా ప్రతిక్షణము నేను దేవదేవునిచే ఆదరింపబడి అమితానుగ్రహముతో సంబోధింపబడినప్పుడు నా కంఠము గద్గదమయ్యను, దేహము రోమాంచితమయ్యను, పిదప కన్నీటిని తుడుచుకొనుచు ముకులిత హస్తుడైన నేనిట్లు పలికితిని. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి మనం తర్వాతి శ్లోకం కూడా ఈరోజు చెప్పుకొని ఆ శ్లోకాన్ని కూడా చర్చించుకుందాం మనం. 15వ శ్లోకం. హరే కృష్ణ. చదవమంటారా ప్రభు? నేను చదువుతాను ఫస్ట్. నేను ఒకసారి 3 సార్లు చదువుతాను, తర్వాత మీరు చదువురు కానీ. కోన్వీషతే పాదసరోజభాజాం సుధుర్లభోర్తేషు చతుర్ష్వపీహ తథాపి నాహం ప్రవనోమి భూమన్ భవత్పదాంబోజనిషేవనోత్సుకః. కోన్వీషతే పాదసరోజభాజాం సుధుర్లభోర్తేషు చతుర్ష్వపీహ తదాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంబోజనిషేవనోత్సుకः. కోన్వీషతే పాదసరోజభాజం సుధుర్లభోర్తేషు చతుర్ష్వపీహ తదాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంబోజనిషేవనోత్సుకః. ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు అందరు చదవండి. కోన్వీషతే పాదసరోజభాజాం సుధుర్లభోర్తేషు చతుర్ష్వపీహ కోనీషతే పాదసరోజభాజాం సుదుర్లభోర్తేషు చతుర్ష్వపీహ తథాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంబోజనిషేవనోత్సుకః. తదాపి నాహం ప్రవృణోమి భూమాన్ భవత్పదాంబోజనిషేవనోత్సుకః. కోన్వీషతే పాదసరోజభాజాం సుధుర్లభోర్తేషు చతుష్వపీహ. కోనీషతే పాదసరోజభాజాం సుదుర్లభోర్తేషు చతుర్ష్వపీహ తథాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంబోజనిషేవనోక్తః.
తదాపి నాహం ప్రవణోమి భూమాన్ భగవతా పదాంబుజో నిషేవనోతు ఓం వీశతే పాదసరోజభాజాం సుధుర్లభోర్తేషు చతుష్మపీహ. కోనీశతే పాదసరోజభాజాం తథాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంబోజనిషేవనోత్సుకః. భవతా పదాంబుజో నిషేవనోత్సుకః. చదువుతారా ఎవరైనా? ప్రభు కోణీష్వతే సరోజభాజాం సుదుర్లభో అర్థేషు చతుర్ష్వపీహ తదాపి నాహం ప్రహునోమి భూమం హరే కృష్ణ ప్రభు. కోనీశతే పాద సరోజ భాజాం కోనేశతే పాద సరోజ భాజాం సుదర్లభో అర్తే శ్వపీహ తదాపి నాహం ప్రవృణోమి భూమాన్ భవత్పదాంభోజ నిషేవనోత్సుకః. హరే కృష్ణ ప్రభు. కోన్వీశతే పాద సరోజ భాజం సుదుర్లభోర్దేషు చతుర్ష్వపీహ తథాపి నాహం ప్రవృణోమి భూమాన్ భవత్పదాంబోజ నిషేవనోత్సుకః. థ్యాంక్ యూ ప్రభు. భాష్యము, అనువాదము, భాష్యము అవన్నీ చదవండి. ప్రతిపదార్థాలు హరే అన్ని. కృష్ణ అనరీష ఏ ప్రభు తే నీ యొక్క పాద సరోజ భాజనం నీ పాద పద్మముల దివ్యమగు ప్రేమమయ సేవయందు నెలకొనిన భక్తుల యొక్క సుదుర్లభ పొందుటకు మిగుల కష్టము అర్ధేషు విషయమున చతుర్ష 4 ధ్యేయములందు అపి అయినప్పటికీ ఇహ ఈ లోకమున తదా అపి అయినను నకాదు అహం నేను పౌవృణోమి ఎంచుకొంటిని భూమాన్ ఓ శ్రేష్ఠుడా భవత్ నీ యొక్క పదాంబుజే పాదపద్మములు నిషేవన ఉత్సుకః సేవించుటకు ఉత్కంఠుడను. హే ప్రభు నీ పాదపద్మముల దివ్యమగు ప్రేమయుత సేవయందు నియుక్తులైన భక్తులు ధర్మము, అర్థము, కామము, మోక్షములనిడి చతుర్విధ ఫల పురుషార్థములలో దేనినైనను సునాయాసముగా పొందగలరు. కాని ఓ శ్రేష్ఠుడా నాకు సంబంధించినంత వరకు నేను మాత్రము కేవలము నీ పాదపద్మముల ప్రేమయుత సేవయందు నెలకొనుటనే ఎంచుకొంటిని. భాష్యము జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. వైకుంఠ లోకములందు భగవానుని సాంగత్యమును పడిసిన వారు ఆ దేవదేవుని రూప అన్నింటినీ పొంది విష్ణు భగవానుని వలనే గోచరింతురు. అటువంటి ముక్తి సారూప్య ముక్తి 5 విధములకు ముక్తులలో ఒకటి అనబడును. శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమపూర్వక సేవ యందు నెలకొనిన భక్తులు ఏనాడును సాయుధ్య ముక్తిని భగవానుని బ్రహ్మజ్యోతి కిరణములందు లీనమగుట సాయుధ్య ముక్తిని అంగీకరింపరు. భక్తులు ముక్తినే గాక స్వర్గలోకములందరి దేవతల స్థాయి సమానముగా ధర్మార్థ కామములలో దేని యందైనను ఎట్టి జయమునైనను సాధించగలరు. కాని ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తులు అటువంటి సౌకర్యములను అంగీకరింప నిరాకరింతురు. విశుద్ధ భక్తుడు కేవలము భగవత్ సేవ యందు నిలవగోరి తన స్వలాభమును గూర్చి విచారింపకుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. దర్శనం కూడా ఓపెన్ అయింది. ఎప్పుడో చేసుకున్నారు దర్శనమే కదా వాళ్ళ దర్శనం. ఓకే, హరే కృష్ణ. సో ఈ 2 శ్లోకాలలో ఇప్పుడు మనకి ఈ 3వ స్కందము 4వ అధ్యాయము 14-15 శ్లోకాలలో ఉద్ధవుడు విదురుడితో మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ 14వ శ్లోకంలో
మనకి ఉద్ధవుడు శ్రీకృష్ణుడు తన పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత గురించి చెప్తున్నారు. నేను శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడిని, అంత ప్రియంగా చూసేవాళ్ళు, ప్రతి క్షణము నన్ను చాలా ప్రియంగా చూసేవాళ్ళు, చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. ఆ భగవంతుని ప్రేమ ఆప్యాయతలు చూసి ఆ పలకరింపులు వింటూ ఉంటే నాకు ఆనంద బాష్పాలు వచ్చేవి. నా శరీరంపై ఉన్న రోమాలు నిక్కబడుచుకునేవి. అప్పుడు ఆ క్షణంలో నేను నా కన్నీళ్లు తుడుచుకొని ఇలా భగవంతుడితో ఇలా చెప్పసాగాను అని ఉద్ధవుడు విదురుడికి చెప్తాడనమాట 14వ శ్లోకంలో. 16వ శ్లోకంలో కోన్వేషతే పాద సరోజ భాజం సుదుర్లభోర్తేషు చతుర్ష్వపీహ తదాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంబోజ నిషేవనోత్సుకః. ఇక్కడ ఉద్ధవుడు ఏం చెప్తున్నాడంటే, భగవంతుడితో ఏమంటున్నారంటే, ఓ స్వామి, నీ పాద పద్మాల యందు సేవ చేసుకునే భక్తులకి సాధించలేనిదంటూ ఏమీ లేదు. ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగిట్లో సాధించలేనిదంటూ ఏదీ లేదు. కానీ ఓ దేవాది దేవ, నాకు సంబంధించినంత వరకు నీ పాద పద్మముల యందే సేవ చేసుకోవడానికి నేను ఉత్సుకత చూపిస్తాను. ఇక్కడ లాస్ట్ వర్డ్ చూస్తే నిషేవనోత్సుకః. ఉత్సుకత అంటే ఆ ఆతృత అన్నమాట, సేవ చేయాలనే ఆతృత. సో అంటే ఇక్కడ మీరు అక్కడ భాష్యం అనువాదం చూస్తే ఒక కన్ఫ్యూజన్, ఒక డౌట్ రావచ్చు. ఏం రాస్తున్నారు అక్కడ? ఓ స్వామి అంటే నేను ఇంగ్లీష్ చూసుకుంటూ దాన్ని తెలుగులో మార్చి చెప్తున్నాను. నా దగ్గర తెలుగు బుక్ ఇప్పుడు నా కింద ఎక్కడో ఉంది. సో ఏం చెప్తున్నారు అక్కడ? ఓ స్వామి, నీ భక్తులు ఎవరైతే నీ పాద పద్మాల యందు సేవ చేసుకుంటారో వారికి ఈ ధర్మార్థ కామ మోక్షములు, ఈ చతుర్పురుషార్థములలో ఏది సాధించలేనిదంటూ ఏమీ లేదు. అంటే ఏంటి అక్కడ? కృష్ణుడి యొక్క పాద పద్మాల యందు సేవ చేసుకునే వాళ్ళకి ఇంకా ధర్మార్థ కామ మోక్షాలతో పనే ఉంది, పురుషార్థాలతో పనే ఉంది ఇంకా అంటే ఉంది. అక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే కొంతమంది భక్తులు కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి ఇలా చేస్తారు. అంటే వాళ్ళది శుద్ధమైన భక్తి కాదు, అనన్య భక్తి కాదు. భక్తి చేస్తారు, కృష్ణుడి పట్ల భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తితో పాటు వేరే కర్మకాండలు కానీ, లేకపోతే జ్ఞాన మార్గం కానీ, జ్ఞానోపాసన కానీ ఇలాంటివి కూడా చేస్తుంటారు. సో దాన్ని కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి అని అంటుంటారు. ఒకవేళ అలా చేస్తున్నా కూడా ఇక్కడ ఉద్ధవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నీ పాద పద్మాల యందు ఏమాత్రం సేవ చేసుకున్నా, 100% కాకపోయినా, అనన్య మమత ప్రేమ చేయకపోయినా కూడా, ఏమాత్రం కొద్దిసేపు కొద్దో గొప్ప నీ పాద పద్మాల యందు సేవ చేసుకున్నా కూడా వారికి ఏమైనా చతుర్విధ పురుషార్థాలలో ఏదైనా కోరికలుండి వాటిని తీర్చుకోవడంలో ఎటువంటి కష్టం ఉండదు వాళ్ళకి. అవి చాలా సునాయాసంగా అయిపోతాయి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు నిజంగా ఆ చతుర్విధ పురుషార్థాలకు సంబంధించి ఏదైనా కోరుకుంటుంటే, ధర్మార్థ కామ మోక్షాల్లో ఏదైనా కోరుకుంటూ ఉంటే అది అంత అసాధ్యమైంది ఏమీ కాదు. కానీ నాకు సంబంధించినంత వరకు మాత్రం నేను ఓన్లీ కేవలము
నీ పాద పద్మాల యందు మాత్రమే సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను అని ఒక ప్రార్థన అనమాట. కృష్ణుడికి కృష్ణుని ప్రార్థిస్తున్నారు ఉద్ధవుడు. సో అంటే మనకి ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి ఈ 2 శ్లోకాలకు సంబంధించి అంశం ఏంటంటే సేవాభావం. ఆ శ్రీకృష్ణుడి పాద పద్మాలయందు సేవ చేసుకునే ఒక అవకాశం. ఆ టాపిక్ గురించి చెప్పుకుందాం మనం ఈరోజు. నేను ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే కొన్ని స్లైడ్స్ షేర్ చేస్తాను. సో ఇక్కడ ఉద్ధవుడు విదురుడితో చెప్తున్నాడు అనమాట. ఎలాగైతే ఉద్ధవుడు డైరెక్ట్గా కృష్ణ భగవానుడితో మాట్లాడిన మాటలు చెప్తున్నారు ఇక్కడ. భగవంతుని ప్రేమ వాత్సల్యం తలుచుకుంటే నా కళ్ళు చెమర్చాయి, నా మాటలు ఆగిపోయాయి. ఉద్ధవుడి యొక్క కోరిక ఏంటి? నాకు సుఖ సంతోషాలు వద్దు, సంపదలు వద్దు, మోక్షం కూడా వద్దు, కావలసింది భగవంతుని పాద పద్మాల వద్ద సేవ మాత్రమే. ఇప్పుడు మనకు చూస్తే 4 పురుషార్థాలు, చతుర్విధ పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం అంటే రిలీజియన్, పుణ్యకార్యాలు అనుకోవచ్చు. అర్థం అంటే ధనం, సంపద. కామం కోరికలు తీర్చుకోవడం. మోక్షం చివరికి మోక్షం. ఎప్పుడైతే ఒక మనిషి ధర్మార్థ కామ ఈ 3 ఈ తృతీయ పురుషార్థాలు వాటిని సాధించుకొని జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. అంటే ఎన్ని కోరికలు తీర్చుకొని, ఎంత సుఖపడినా, ఎంత సంపద ఉన్నా కూడా జీవితంలో ఏదో ఒక మలుపు వచ్చి ఒక రకమైన జ్ఞానోదయం అవుతుంది. ఏంటి, ఎంత చేసినా ఇంతేనా? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ ప్రకృతి యొక్క స్వభావం ఏంటంటే అది మనం ఏం చేసినా కూడా చివరికి కష్టాన్నే మిగులుస్తుంది. తాత్కాలికంగా ఏదన్నా సుఖం వచ్చినా కూడా, సంతోషం వచ్చినా కూడా చివరికి మిగిలేది మాత్రం దుఃఖమే. ఇప్పుడు ఈ అర్థము, కామము అంటే సంపద రావాలన్నా, కోరికలు తీర్చుకోవాలన్నా కానీ దానికి ధర్మం, ఏదైనా పుణ్యకార్యాలు చేయాలి, ధర్మ మార్గంగా ఏదన్నా చేయాలి. అంటే దీన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికన్నా ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి. రెస్టారెంట్కి వెళ్తే అక్కడ దోశ తినాలనుకోండి మీరు. అక్కడ ఏం చెప్తారు? ఫస్ట్ ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకోండి అని చెప్తారు. డబ్బులు కట్టి టోకెన్ తీసుకోండి అని చెప్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇస్తే అక్కడ దోశ ఇస్తారు. అంటే ఆ టోకెన్, డబ్బులు ఇచ్చి ఆ టోకెన్ తీసుకోవడం అనేది ఏంటది? అది ఒక పుణ్య కార్యాలు చేసి ఒక పైటీ, ఒక క్రెడిట్స్ అనమాట. ఒక పయస్ క్రెడిట్స్, పుణ్య సుకృతి సంపాదించడం అనమాట. ఒక కౌంటర్ దగ్గర డబ్బులు ఇచ్చి టోకెన్ తీసుకోవడం అంటే ఆ పుణ్య సుకృతిని మూట కట్టుకోవడం. మనకు వేదాలు చెప్పినట్టుగా పూర్త, ఇష్ట, దత్త, నియమ, వ్రత. ఇప్పుడు రుక్మిణి లేఖలు కూడా వస్తాయి. పూర్తేష్ట దత్త నియమ వ్రత దేవ విప్ర గుర్వర్చనాది విరలం భగవాన్ పరేశః ఆరాధితో యది గదా గ్రజయేత్యపాణిం అని వస్తుంది అక్కడ. అంటే 8 రకాల సత్కర్మలు చెప్తారు. పూర్త, ఇష్ట, దత్త, నియమ, వ్రత, దేవార్చన, విప్రార్చన, గురువార్చన. ఈ 8 రకాల సత్కార్యాలు చేస్తే
వచ్చిన పుణ్య సుకృతి ద్వారా మనకి అర్ధ కామ ఆ రెండు పురుషార్థాలు చేకూరుతాయి. అంతే కదా. ఇప్పుడు పుణ్యకార్యాలు చేయకుండా ఎవరికి సంపద లభించదు. ఎవరైనా ధనవంతుడు అయ్యారంటే వాళ్ళు పోయిన జన్మలోనో ఈ జన్మలోనో ఏదో సత్కార్యాలు చేసిన వాళ్ళు అయి ఉంటారు. లేకపోతే ఎలా అవుతారు? అవరు. ఇప్పుడు దేవతలు స్వర్గలోకంలో ఉన్న దేవతలు ఎలా వెళ్ళారు స్వర్గలోకానికి? చాలా జన్మలలో కొన్ని కొన్ని వందల వేల లక్షల జన్మలలో సత్కర్మలు చేసి ఆ పుణ్యఫలం వచ్చిన పుణ్యఫలం ద్వారా స్వర్గలోకానికి వెళ్ళారు. ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికే వస్తారు వాళ్ళు. అక్కడి నుంచి పైకి వెళ్ళడం ఉండదు వాళ్ళకి. స్వర్గలోకంకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాల్సిందే. అంటే కొన్ని లక్షల కోట్ల జన్మల పాటు చేసిన పుణ్యకర్మ తో పాటు వచ్చిన ఫలితం స్వర్గలోకం. కానీ ఏం లాభం? ఆ స్వర్గలోకం నుంచి దబ్బున కింద పడిపోతాం మళ్ళీ. కాబట్టి ఒకవేళ భూలోకంలో ఉన్న వాళ్ళకు కూడా, భూలోకంలో ఉన్న మానవులకు కూడా మనకేంటంటే ఒక జీవితంలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఒక దశలో డబ్బే కావాలనిపిస్తుంది, ఇంకో దశలో ఆడుతూ పాడుతూ తిరగాలనిపిస్తుంది, ఇంకో దశలో హాయిగా కూర్చొని తినాలనిపిస్తుంది. అలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి అనిపిస్తుంటుంది. చివరికి ఏమనిపిస్తుంది అంటే అన్ని చేశాను, అన్ని రకాలు చేశాను, నేను అన్ని చూశాను, కానీ ఎక్కడ నాకు తృప్తి లేదు అని మోక్ష మార్గం వైపు పరిగెడతారు. ఆ మోక్ష మార్గాన్ని ఎంచుకుని ఆ మోక్షం వైపు వెళ్ళే ఆ ఎంచుకునే మార్గం కూడా చాలా మంది అక్కడ కూడా తప్పటడుగే వేస్తారు. అంటే బ్రహ్మన్ రియలైజేషన్, ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం, అది చేస్తారు చాలా మంది. ఏమనుకుంటారంటే జీవితంలో కష్టాలు వచ్చిన వాళ్ళు, కష్టాలు వస్తూ ఉన్నాయి, చాలా వస్తూ ఉన్నాయి, ఈ కష్టాలు పడలేకపోతున్నాను నేను అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోతే ఇంకా మరో జన్మ అంటూ ఉండదు నాకు, అది పర్మనెంట్ శాశ్వతమైన రిలీఫ్, ఈ కష్టాల నుంచి శాశ్వతమైన రిలీఫ్, జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి శాశ్వతమైన ఉపశమనము అని చాలా మంది అనుకుంటారు అలాగా. సో మోక్షం అది. సో ఇక్కడ ఉద్ధవుడు ఏమంటున్నాడు? నాకు ఈ మోక్షం కూడా వద్దు, నాకు ధర్మార్థ కామ మోక్షాలు ఈ 4 ఏవి వద్దు, నాకు కావాల్సింది ఒకటి, నీ పాద పద్మాల నందు సేవ చేసుకోవడం ఒకటే. అంటే 2 మార్గాలు ఇక్కడ. ఒకటి ఇలా ధర్మార్థ కామ మోక్ష ఇలా చూసుకుంటూ ఇదొక నిత్యంలాగా ఇలా వెళ్ళే పద్ధతి ఒకటి, లేకపోతే డైరెక్ట్గా భక్తి మార్గం ఎంచుకొని భగవంతుని పాద పద్మాలకి సేవ చేసుకోవడం. దీనికి సంబంధించి అంటే ఈ సేవా భావానికి సంబంధించి భగవంతుడి సేవ తప్ప నాకు వేరే ఏమీ అవసరం లేదు అని ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వార్ల వారు చాలా అద్భుతంగా చెప్తారు. దానికి సంబంధించి కొన్ని శ్లోకాలు నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇదొక శ్లోకం. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే మేస్తు భవత్ప్రసాదాత్. కులశేఖర ఆళ్వారు ఏమంటున్నారంటే, ఓ దేవా, ఓ ముకుంద,
నేను నీ పాద పద్మాలయందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రణమిల్లి నేను ఒకటే కోరుకుంటున్నాను, నీ పాద పద్మాల స్మరణ, నీ పాద పద్మాల యందు సేవ చేసుకునే అవకాశాన్ని జన్మ జన్మలకి ప్రసాదించు. భవే భవే మేస్తు భవత్ ప్రసాదాత్. భవే భవే అంటే జన్మ జన్మలకి, అస్తు భవత్ ప్రసాదాత్ నీ భాగ్యం వల్ల, నీ అనుగ్రహం వల్ల నీ సేవ చేసుకునే భాగ్యాన్ని, నీ సేవా భాగ్యాన్ని కల్పించు. అవిస్మృతి, అవిస్మృతి అంటే స్మరణ అనమాట, భగవత్ స్మరణ. అవిస్మృతి చరణారవిందే, నీ పాద పద్మాల యందు సేవ చేసుకునే అవకాశం, నీ పాద పద్మాలని స్మరించుకునే అవకాశము జన్మ జన్మలకి కల్పించు. ప్రణిపత్య యాచే, ప్రణిపత్య అంటే సాష్టాంగ నమస్కారం చేసి, యాచే అంటే ఇలా అర్థిస్తున్నాను, నేను నీ సేవ కోసం అర్థిస్తున్నాను. భవంతం ఏకాంతం ఇయంతం అర్థం. నాకున్న కోరికల్లో ఇదొక్కటే, ఇంకా వేరే ఏ కోరికలు లేవు నాకు. ఒకసారి చెప్తారా ఈ శ్లోకం? నేను ఒక లైన్ చెప్తాను, మీరు చదవండి. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్యయాచే ముకుందమూర్ధ పణిపాతయాచే భవంతమేకాంతమియంతమర్థం భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే అవిస్మృతిశ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. భవే 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 మెస్తు ప్రసాదాత్. ప్రసాదత్. ఇంకొక శ్లోకం. ఇప్పుడు ఉద్ధవుడు ఎలాగైతే అన్నాడో, నాకు ఈ ధర్మార్థ కామ మోక్షాల పట్ల శ్రద్ధ లేదు, వాటి పట్ల ఆసక్తి లేదు, నీ సేవా భావం, నీ సేవ చేసుకునే భాగ్యమే నాకు కావాలి అని ఎలాగైతే అన్నాడో, ఇక్కడ కులశేఖర రావల కూడా ఇంకొక శ్లోకంలో నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతా నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఇక్కడ కూడా అంతే, నాహం వందే తవ చరణయోర్, నేను నీ పాదపద్మాలని స్మరించుకునే అవకాశాన్ని అడిగేది, దాని యొక్క కారణం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ద్వంద్వ అద్వంద్వ అంటే ద్వంద్వాన్ని నుంచి అద్వంద్వకి చేరడానికి కాదు. ద్వంద్వం అద్వంద్వ హేతో. ద్వంద్వ అంటే డ్యువాలిటీ, అంటే మంచి చెడు, ఎండాకాలం వాన చలికాలం, కష్టము దుఃఖము, విజయము అపజయము, అవమానము పొగడ్త అవమానము, ఇలాంటికి మన జీవితంలో అడుగడుగునా ఇవే ఉంటాయి మనకి. సో ఈ ద్వంద్వాల నుంచి బయటపడాలన్న ఉద్దేశం కాదు నాకు. మరి లేకపోతే కుంభీపాకం గురుమపిహరే నారకం నాపనేతు, నరకలోకంలో ఈ కుంభీపాకం శిక్షల నుంచి బయటపడాలన్న ఉద్దేశం కూడా కాదు. నీ పాదపద్మాలను స్మరించుకునే ఉద్దేశము ఈ నరకలోకాల్లో కుంభీపాకం నుంచి తప్పించుకోవాలన్న ఆ లక్ష్యం కూడా కాదు. రమ్యా రామా మృదుతనులతా నందనేనాపిరంతుం. స్వర్గలోకంలో ఈ అందమైన అప్సరసలు, రమ్య రామ మృదుతనులత, వాళ్ళ అసోసియేషను
కావాలని కాదు. ఆ, ఆ స్వర్గలోకంలో ఉన్న నందనా గార్డెన్స్లో, స్వర్గలోకంలో ఉన్న రకరకాల సుఖ సంతోషాలు అనుభవించడానికి కాదు. భావే భావే హృదయ భవనే భావయేయం భవంతుం. నా నా ఉద్దేశం ఒకటే. ఏంటది? భావే భావే, ప్రతి జన్మ జన్మలకి హృదయ భవనే, నా హృదయం అనే ఒక మందిరంలో, ఒక భవనంలో భావయేయం భవంతుం, నువ్వెల్లప్పుడూ ఉండుగాక. నువ్వెల్లప్పుడూ నా హృదయంలో ఉండుగాక. జన్మలకి నువ్వెల్లప్పుడూ నా హృదయంలో ఉండుగాక. అలాగే ఇంకొక శ్లోకం, చక్కటి శ్లోకం. కులశేఖర ఆళ్వారు ఏమంటారంటే, నాస్తా ధర్మేణ వసు నిచయేనైవ కామోపభోగే యద్భావ్యం తద్భవతు భగవన్ పూర్వకర్మాణురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు. ఏమంటున్నారు ఈ శ్లోకంలో? నాకు ఈ భోగభాగ్యాలు అవసరం లేదు. నేను పూర్వజన్మలో చేసిన కర్మానుసారంగా నాకు ఈ జన్మలో ఏది లభిస్తే అది లభించని. యద్భావ్యం తద్భవతు భగవన్ పూర్వకర్మాణురూపం. పూర్వకర్మాణురూపం, పూర్వజన్మలో చేసిన కర్మానుసారంగా నాకు ఏం లభిస్తే అదే లభించింది. అంతేగాని నాకు ఈ భోగభాగ్యాల పట్ల వాంఛ లేదు. అలాగని చెప్పేసి నాస్తా ధర్మే అంటే నాకు ఈ రకరకాలైన ధర్మాలు, వర్ణధర్మ, స్త్రీ ధర్మ, కులధర్మ, రాజ్యధర్మ, వీటన్నిటి పట్ల కూడా మమకారం లేదు. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి ఏతత్ ప్రార్థ్యం, నా ప్రార్థన ఒకటే. ఏంటది? జన్మ జన్మాంతరేపి, జన్మలకు త్వత్పాదాంబోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు, నీ పాద పద్మాలయందు నిశ్చలా భక్తిని ప్రసాదించు. నీ పాద పద్మాలయందు నిశ్చలా భక్తిని ప్రసాదించు అంటే ఇది శుద్ధ భక్తి అనమాట. ఇంకా ఇది మిశ్రిత భక్తి కాదు, కర్మ మిశ్ర, జ్ఞాన మిశ్ర కాకుండా ఇది శుద్ధ భక్తి. ఇంకొక శ్లోకం కులశేఖరాల వారు ఏమంటున్నాడు ఇక్కడ? దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అంటే నేను ఈ జన్మ తర్వాత వేరే జన్మలో, వచ్చే జన్మలో స్వర్గలోకానికి వెళ్లాల్సి వచ్చినా, నరకలోకానికి వెళ్లాల్సి వచ్చినా, ఈ భూలోకంలోనే జన్మించాల్సి వచ్చినా, ఎక్కడ జన్మ దాల్చాల్సిన అవకాశం వచ్చినా కూడా ఎక్కడైనా పర్వాలేదు. కానీ నాకు కావాల్సింది ఒకటే, ఏంటంటే అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. మరణ సమయంలో నీ స్మరణ చేసుకునే అవకాశాన్ని కల్పించు. At the time of death, I pray that even at the time of death, I may remember your lotus feet, which defy the beauty of autumn lotuses. మరణ సమయంలో నిన్ను స్మరించుకునే అవకాశాన్ని కల్పించు. అదొక్కటే నాకు కావాల్సింది.
ఇంకొక శ్లోకం ఉంది, చక్కటి శ్లోకము. దాంట్లో కులశేఖర ఆళ్వారు ఏమంటారంటే, సేవ గురించి. ఇప్పుడు ఉద్ధవుడు ఎలాగైతే నాకు నీ సేవే కావాలి, వేరే ఏమీ వద్దు, ధర్మార్థ కామ మోక్షాలు ఏమొద్దు అని ఎలాగైతే అన్నారో, కులశేఖర ఆళ్వారు చాలా చక్కగా చెప్తారు. మజ్జన్మన ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయమదనుగ్రహేష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. మజ్జన్మన ఫలమిదం, ఈ జన్మ సాఫల్యానికి, ఈ జన్మకి సార్థకత ఏంటి అని చెప్తున్నారనమాట కులశేఖర ఆళ్వార్. ఏంటది? ఓ మధు కైటభారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ. నా ప్రార్థన ఒకటే, ఏంటంటే త్వత్ భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. కులశేఖర ఆళ్వార్ ఇక్కడ, ఓ స్వామి, నన్ను నీ నీ సేవకుల యొక్క, వాళ్ళ సేవకుల యొక్క, వాళ్ళ కింద సేవకుల యొక్క, మళ్ళీ వాళ్ళ కింద ఉన్న సేవకుల యొక్క, ఆ సేవకుల కింద ఉన్న మళ్ళీ ఇంకా సేవకుల యొక్క, మళ్ళీ ఇంకొక లెవెల్ డౌన్ సేవకుల యొక్క, వీళ్ళందరికంటే కింద అంటే 7 మెట్ల కింద ఉన్న సేవకులకి సేవకుడిగా ఉండాలనుకుంటున్నాను నేను. దాసాను దాస అంటారు కదా మనం దాంట్లో, అట్లా సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్, 7 layers డౌన్. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడికి డైరెక్ట్ గా సేవ చేసుకునే దానికంటే భక్తులకి సేవ చేసుకుంటే భగవంతుడు ఎక్కువ సంతోషిస్తాడు. ఒక శ్లోకంలో ఈ భాగవతం 11వ స్కందంలో ఉద్ధవ గీతలో కృష్ణుడు అంటారన్నమాట, ఎవరైనా వైష్ణవులు వచ్చి వాళ్ళు నా భక్తులు అని చెప్తే నేను వాళ్ళని భక్తులుగా స్వీకరించను. కానీ ఎవరైనా వైష్ణవులు వచ్చి నా భక్తుల యొక్క సేవకుడు అని చెప్తే నేను వాళ్ళని భక్తుడిగా స్వీకరిస్తాను. నేను వాళ్ళని భక్తుడిగా స్వీకరిస్తాను అని చెప్తారు కృష్ణుడు అక్కడ. అంటే మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఎలా, భక్తి మార్గంలో సాధన చేస్తున్నప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే, ఏముంది, నేను వేరే భక్తులకి సేవ చేయాల్సిన అవసరం ఏముంది, నేను డైరెక్ట్గా ఆ స్వామివారికే సేవ చేసుకుంటాను నేను అని అనిపిస్తుంది చాలా మందికి. దానికి కారణం ఏంటంటే అక్కడ ఈగో, అహంకారం అన్నమాట. భక్తి చేసేటప్పుడు కూడా ఈ ఈగో అహంకారాలు అంత తేలిగ్గా పోవు. దానికి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ప్రతిరోజు ఈ శిక్షణ, ఇప్పుడు మీరందరూ ప్రతిరోజు భాగవతం క్లాస్ అటెండ్ అవుతున్నారు. ఆ భాగవత్ శ్రవణతోటే అన్ని ఈ హృదయంలో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. శుశ్రూషో శ్రద్ధధానశ్చ వాసుదేవ కథారుచి స్యాన్మహత్ సేవయా విప్ర. ఆ శ్లోకంలో భాగవతంలో ఏం చెప్తారంటే, బ్రాహ్మణులకి వైష్ణవులకి సేవ చేసుకుంటేనే మనకి ఈ వాసుదేవ కథారుచి, ఈ కృష్ణ కథ మీద ఆ రుచి అనేది కలుగుతుంది. రుచి అనేది హైయెస్ట్ స్టేజ్. అతో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, రుచి, దానిపైన భావ, ప్రేమ. అంటే రుచి అనేది ఒక 3 మెట్ల కింద, అన్నిటికన్నా పై మెట్టు కింద మూడో మెట్టు అనమాట అది రుచి.
అంటే ఆ రుచి కలగడం అనేది వాసుదేవ కథా రుచి. అంటే అత్యున్నతమైన ఆ, 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 రుచి కలగాలంటే కృష్ణ కథ మీద, వాసుదేవ కథ మీద అత్యున్నతమైన రుచి కలగాలి అంటే అది కేవలం భక్తులకి సేవ చేసుకోవడం ద్వారానే కలుగుతుంది. ఆచార్యులకి, గురువులకి, ఆ, వైష్ణవులకి సేవ చేసుకోవడం ద్వారానే కలుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారి మనకి అత్యుత్తమైన ఉదాహరణ. వాళ్ళ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి సేవ చేసుకోవడానికి అదే లక్ష్యంగా పెట్టుకొని అమెరికా వచ్చారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ సేవ చేసుకునే ప్రధాన లక్ష్యంగానే భాగవత రచన అనేది పెట్టుకున్నారు. అంటే ప్రభుపాదికి ఫస్ట్ భాగవతం మీద ఆ రుచి రాలేదు కదా, ఫస్ట్ సేవ మీద ఆసక్తి కలిగింది, గురువు సేవ మీద ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి ఆ గురువు మీద, గురువుకి సేవ చేసుకోవడం ద్వారా ఈ వాసుదేవ కథ రుచి, కృష్ణ కథ మీద, భాగవతం మీద, కృష్ణ కథ మీద రుచి కలిగింది. ఈ కృష్ణ కథ మీద ఒక ఒక పరిధి వరకు ఉండే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, అందరికీ ఉంటుంది. మనందరం శ్రవణం చేస్తున్నాం ఇప్పుడు. కానీ దాన్ని రుచిగా, ఇప్పుడు ఉండే ఈ కొద్దిపాటి శ్రద్ధని రుచి వరకు తీసుకెళ్ళడానికి మనకి తోడ్పడేది ఏంటంటే సేవ ఒక్కటే. భగవత్ సేవ, వైష్ణవ సేవ, భక్తుల సేవ, గురు సేవ, ఆచార్య సేవ, ఇదే మనకి. సో మనకి ఇప్పుడు ఏ ఇస్కాన్ సెంటర్లో ఎక్కడ చూసినా కూడా మనకి సేవ ఉంటుంది, చాలా సేవ ఉంటుంది. కానీ సేవకులు తగ్గిపోతారు. సేవ చాలా ఉంటుంది, సేవ అనంతం, సేవకులు చాలా తక్కువ. సో ఎందువల్ల వచ్చింది ఈ గ్యాప్? సేవకు తగ్గంత సేవకు తగినన్ని సేవకులు ఎందుకు లేరు అంటే ఆ ట్రైనింగ్. ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటంటే ట్రైనింగ్. ఈ సేవా భావాన్ని పెంపొందించే ట్రైనింగ్, అది లోపిస్తుంది. ఎప్పుడైతే ప్రతిరోజు ఈ భాగవత్ శ్రవణము చేస్తామో, ప్రతిరోజు జపం చేస్తామో, అప్పుడు మనకి ఆ సేవాభావం అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం భాగవతంలో ఏ వృత్తాంతం తీసుకున్నా కానీ, వృత్రాసుర ప్రేయర్స్ కానీ, లేకపోతే ఏ ప్రేయర్స్, ఎక్కడ కుంతి ప్రేయర్స్, భీష్మస్తుతి, ప్రహ్లాద స్తుతి, ధ్రువ స్తుతి, ఏది తీసుకున్నా కూడా మనకి ఇదే ఈ అంశమే కనపడుతుంది. ధ్రువుడు 6 నెలలు తపస్సు చేశాడు, ఒంటి కాలు మీద నిలబడి 6 నెలలు తపస్సు చేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ 6 నెలలు కఠోర తపస్సు చేశాడు. చేసిన తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత విష్ణుమూర్తి అడుగుతాడు, నీ తపస్సుకు మెచ్చాను, నీ కోరిక తీరుస్తాను, ఏం కోరుకో అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన శంఖంతో ధ్రువుడి ఈ చీక్స్, అంటే ఆ చెంపల మీద ఒకసారి ఇలా తాకిస్తారనమాట. తాకించగానే మొత్తం ఆ ధ్రువుడికి మొత్తం ఆత్మజ్ఞానము, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే ధ్రువుడు అంతా 5 సంవత్సరాల వయసు ఉన్నవాడు. ఏ ఉద్దేశంతో తపస్సు చేశాడు? తన తండ్రి కంటే, తాత కంటే, ఆ ముత్తాత కంటే పెద్ద గొప్పదైన రాజ్యంని సంపాదించాలన్న కోరికతోటి
ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు చెప్పుకున్నాం ఇందాక మనం. అంటే అర్థము కామము ఆ రెండు పురుషార్థాల కోసమే తపస్సు చేశాడు ధ్రువుడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆ శంఖం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విష్ణుమూర్తి ఇచ్చాడో అప్పుడు తన కోరికలన్నీ మర్చిపోయాడు. ఈ భౌతిక కోరికలన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి భగవంతుడు అడిగినా కూడా ఏం కోరుకోవాలి, ఏం కోరిక నీది కోరుకో అంటే నాకేమీ వద్దు, ఇంతకుముందు రాజ్యం కావాలనుకున్నాను, కానీ మీ దర్శనం అయిన తర్వాత ఆ రాజ్యము ఒక పగిలిపోయిన గాజు పెంకుల్లాగా అనిపిస్తుంది నాకు. మీ దర్శన భాగ్యమే అదే ఒక వజ్రం లాంటిది, ఒక కోహినూరు వజ్రం లాంటిది. ఇంతకుముందు నేను కోరుకున్న కోరిక అది పగిలిన గాజు పెంకుల్ లాంటిది. ఒక చక్కటి శ్లోకం ఉంటుంది దానికి సంబంధించి, నాకు టైంకి గుర్తు రావట్లేదు అది, బట్ కాచన్ విచిన్ అపి, ఒక్క నిమిషం చెప్తానండి. స్థానాభిలాషీ తపసీ స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం కాచన్ విచిన్నం అపి దివ్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. నాకే వరాలు అవసరం లేదు, స్వామివారు కోరుకోమంట, భగవంతుడు కోరుకోమంటాడు, కానీ నాకే కోరికలు లేవు అని చెప్తారనమాట. చదువుదామా ఈ శ్లోకం ఒకసారి చదువుదాం అందరం. నేను ఇక్కడ షేర్ చేశాను చూడండి మీరు. స్థానాభిలాషీ తపసీ స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం కాచన్ విచిన్నపి దివ్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. నేను ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుతాను, మీరు చెప్పండి. స్థానాభిలాషీ తపసీ స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం కాచం విచిన్నపి దివ్యరత్నం స్వామిన్ కృతార్థోసి వరం నయాచే. ఓ స్వామి, నేను ఒక ఉన్నతమైన సామ్రాజ్యాన్ని కోరుకుంటూ కఠోరమైన తపస్సును ప్రారంభించాను. ఆ తపస్సు వల్ల దేవతలకు మునులకు కూడా లభించని నిన్ను నేను పొందగలిగాను. నా స్థితి ఎలా ఉందంటే, నేను వెతికింది కేవలం పనికిరాని గాజు ముక్కల కోసం, కానీ నాకు లభించింది ఒక అమూల్యమైన దివ్యరత్నం. నా జన్మ ధన్యమైంది, ఇక నాకు ఏ వరాలు వద్దు. అంటే ఇంకా స్వామివారి సేవ లభిస్తే ఇంకేది అవసరం లేదనమాట. స్వామివారి దర్శనం లభించిందంటే స్వామికి సేవ చేసుకోవడానికి సిద్ధమయ్యాడనే. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం లభించిందో, ఆత్మజ్ఞానంలో ఏం చెప్తున్నారు మనకి? జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్ అంటే ఈ జీవుడి యొక్క స్వరూపం, జీవుడి యొక్క స్వధర్మం ఏంటి? కృష్ణదాస్. మన ఐడెంటిటీ ఏంటంటే కృష్ణదాస్, కృష్ణదాసి.
ఉం? లేకపోతే రుక్మిణీ దాసి కృష్ణదాస్, లేకపోతే రుక్మిణీ దేవి దాసి. ఇదే మన ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ లేకుండా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని చేసినా కూడా ఆ, మనకు వాటి వల్ల ఫలితం లేదు. అంటే అసలైన ఐడెంటిటీ లేకుండా మనం ఏం చేసినా కూడా దానివల్ల ఫలితం శూన్యం. ఇప్పుడు ఎవరైతే ఒక అబ్బాయి ఎగ్జామ్ రాశాడు అనుకోండి, ఎగ్జామ్ చాలా బాగా రాశాడు, మొత్తం అన్ని 20 క్వశ్చన్లు ఉంటే 20 క్వశ్చన్లకి అన్ని కరెక్ట్గా ఆన్సర్ రాశాడు. తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఆయన పేరు రాయడం మర్చిపోయాడు, ఆయన రోల్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ రాయడం మర్చిపోయాడు దాని మీద. అంటే ఎప్పుడైతే ఆ ఐడెంటిటీ మిస్ అవుతుందో ఫలితం శూన్యం. అలాగే మన ఈ భౌతిక ప్రపంచంలో మన ఐడెంటిటీ ఏంటి? ఆ స్వామికి దాసులం మనం. ఈ ఐడెంటిటీ మర్చిపోతే ఫలితం శూన్యం. ఏం చేసినా కూడా ఫలితం శూన్యం. మన శ్రవణం చేసిన, కీర్తనం చేసిన, విష్ణు స్మరణ, అర్చనం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, వీటన్నిటి యొక్క లక్ష్యం సేవ. ప్రభుపాదుల వారు ఇది డివోషన్ అని ఇంగ్లీష్లో అంటాం మనం. డివోషన్ అంటాం మనం. దాన్ని ప్రభుపాదుల వారు తెలుగులో దానికి నిర్వచనం ఏం చెప్పారంటే డివోషనల్ సర్వీస్ అని అంటారు. భక్తి అంటే డివోషనల్ సర్వీస్ అని అంటారు. మామూలుగా భక్తి అంటే డివోషన్ అంటారు. అంటే భగవంతుడి పట్ల ఊరికే ఏదో ప్రేమ ఉండడం, భక్తి ఉండడం, భగవంతుడి పట్ల గౌరవం ఉండడం, ప్రేమ ఉండడం, అంతే, అలా అనుకుంటారు. అంతేగాని ప్రభుపాదుల వారు కరెక్ట్ నిర్వచనం చెప్తారు. భక్తి అంటే డివోషనల్ సర్వీస్, లవింగ్ డివోషనల్ సర్వీస్, ప్రేమపూర్వకమైన సేవ. భక్తి ప్రేమపూర్వకమైన సేవ. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమిస్తున్నామంటే ఊరికే ఐ లవ్ యూ అని చెప్తే సరిపోదు కదా. వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వాలి, మనం గిఫ్ట్లు ఇవ్వాలి, వాళ్ళకి అన్ని రకాలు, వాళ్ళని సంతోషపరచాలి. సో లవ్ అనేది అదొక నౌన్ కాదు, అదొక వర్బ్. అంటే లవ్ అనేది ఒక యాక్షన్తో కూడుకుంటది. సో అందుకే ఇక్కడ ఇప్పుడు ఈ 14-15 శ్లోక ఉద్ధవుడు చెప్పిన ఈ 14-15 శ్లోకాలు చూసుకుంటే మనం అక్కడ 14వ శ్లోకంలో ఫస్ట్ ఏం చెప్పారంటే ఆ కృష్ణుడు నా పట్ల అత్యంతమైన ప్రేమ చూపించారు. ప్రతి క్షణము నా పట్ల నన్ను చాలా దగ్గర తీసి నాతో చాలా ప్రేమగా మాట్లాడారు. ఉద్ధవుడు ఆ ప్రేమను చూసి ఇంకా పొంగిపోయి ఇంకా నేనేం చేయక్కర్లేదు, భగవంతుడే నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఆ భగవద్ దర్శనం దొరికింది, భగవంతుడు నన్ను చాలా ప్రియంగా చూస్తున్నారు, ఇంకా నాకేం అక్కర్లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే అది తప్పు. అందుకే నెక్స్ట్ శ్లోకంలో ఉద్ధవుడు అది మర్చిపోకుండా ఏమన్నారంటే నాకు ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఇవి కాదు, నాకు నీ సేవా భాగ్యమే కావాలి. ఇలాగే మన ప్రతి భాగవతంలో ప్రతి వృత్తాంతంలో చూసుకోవచ్చు ఇదే. మన వృత్రాసుర ప్రేయర్స్ లో కూడా అహం హరేర్తవ పాధైకమూలదాసానుదాసో భవితాస్మి భూయ మనుస్మరేదాసు పతేర్గుణాంస్తే కర్మ కరోతు కాయః. అహం హరే తవ పాదైక మూలం దాసానుదాసో, నీ పాద పద్మాల యందు దాసానుదాసుడిగా ఉండాలనుకుంటున్నాను.
సో ఈ 4 పురుషార్థాలని పక్కన పెట్టేస్తే పంచమ పురుషార్థం అది భగవత్ సేవ. ఎలాగైతే మనకి 4 వేదాలు ఉన్నాయి, ఈ 4 చతుర్విధ పురుషార్థాలను తీర్చడానికి ఈ వేదాల్లో అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కానీ భాగవతాన్ని పంచమ వేదం అంటారు. మహాభారతాన్ని, భాగవతాన్ని కూడా పంచమ వేదం అంటారు. భాగవతం మనకి పంచమ పురుషార్థాన్ని ఇస్తుంది. అది ఆ భగవత్ ప్రేమని, భగవత్ సేవని అందిస్తుంది మనకి. సో భాగవతంలో ఉద్ధవ గీత కృష్ణుడి యొక్క ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్. కృష్ణుడు అంతకంటే ముందు చాలా అర్జునుడికి భగవద్గీత బోధన చేశారు. ఇంకా చాలా చాలా చోట్ల చాలా మందికి బోధ చేశారు. ఫైనల్ గా చేసింది ఉద్ధవుడికి. ఉద్ధవ గీత 11వ అధ్యాయంలో 11వ స్కందంలో వస్తుంది. ఓకే, చివరిగా ఇంకొక 2-3 నిమిషాల్లో ముగిద్దాము మనం. ఇప్పుడు మనకి ఆ సేవ ఎలా ఉండాలంటే భగవంతుడితో ఒక సంబంధం ఏర్పరచుకొని ఉండాలి. సంబంధ, అభిధేయ, ప్రయోజన అనే ఈ 3 చెప్తారు కదా. సంబంధం అంటే ఆ భగవంతుడితో ఒక సంబంధం ఏంటి, జీవాత్మకి ఆ పరమాత్మకి ఆ భగవంతుడికి సంబంధం ఏంటి. అభిధేయం అంటే ప్రాసెస్. మనం ఎప్పుడైతే ఆ సంబంధం ఏంటో తెలుసుకున్నామో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ భగవంతుని చేరుకోవడానికి ఒక ప్రాసెస్, ఒక మార్గం, ఒక పద్ధతి ఉంటుంది సాధన చేయడానికి. అదే సాధన. ప్రయోజనం, ఆ సాధన ద్వారా మనం ఎప్పుడైతే సిద్ధి లభిస్తుందో, పర్ఫెక్షన్ లభిస్తుందో అప్పుడు మనం భగవంతుని చేరుకుంటాం. ప్రయోజనం, సంబంధ, అభిధేయ, ప్రయోజన, ఈ 3 అంశాలు మనకి మీరు ఏ వేదం, ఏ పురాణం, ఏ ఉపనిషత్తు, రామాయణము, భగవద్గీత, భాగవతం ఏ తీసుకున్నా కూడా ఈ 3 అంశాలకు సంబంధించే ఉంటాయి. ఏదైనా కూడా సంబంధ, అభిధేయ, ప్రయోజన. భాగవతం ఏం చెప్తుందంటే సేవ అనేది చాలా రేర్. భగవంతుని సేవ అనేది చాలా దుర్లభం. ఈ మానవ జన్మ దొరకడమే చాలా దుర్లభం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దుర్లభో మానుషో దేహో దేహినం క్షణభంగురం తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. దుర్లభో మానుషో దేహో, ఈ మానవ జన్మ లభించడమే చాలా దుర్లభం. దేహినం దుర్లభో మానుషో దేహో దేహినం క్షణభంగురం. ఒకవేళ మానవ జన్మ లభించినా కూడా ఈ దేహము క్షణభంగురం, ఎప్పుడు ఉంటామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు. తత్రాపి దుర్లభం మన్యే అంటే వీటన్నిటికన్నా ఈ మానవ జన్మ లభించడం ఎంత దుర్లభమో దానికన్నా ఎక్కువ దుర్లభమైనది ఏంటంటే వైకుంఠ ప్రియ దర్శనం. వైకుంఠ ప్రియ దర్శనం అంటే భక్తుల యొక్క సాంగత్యం. భక్తుల యొక్క సాంగత్యం దొరకడం ఇంకా కష్టం. వైకుంఠ ప్రియ, వైకుంఠ అనేది భగవంతుడికి ఒక పేరు. వైకుంఠ అనేది అదొక స్థలము,
ఆధ్యాత్మిక లోకంలో వైకుంఠ లోకం అనేది ఒకటి ఉంది. కానీ స్వామివారికి ఉన్న అనంతమైన పేర్లలో వైకుంఠ అనే ఒక పేరు కూడా ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది, వైకుంఠ పురుష ప్రాణ ప్రాణధ ప్రణవ పృదు అని ఒక లైన్ వస్తుంది అక్కడ. వైకుంఠ ప్రియ దర్శన. వైకుంఠ ప్రియ అంటే ఆ భగవంతుడికి సేవ చేసుకునే భక్తులు, భగవంతుడికి ప్రియమైన భక్తుల యొక్క దర్శనం, వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ సాంగత్యము, వాళ్ళ దర్శనము కలగడము చాలా కష్టం. వైకుంఠ ప్రియ దర్శనం. సో అందుకే భాగవతం చెప్తుంది సేవ అనేది చాలా దుర్లభం, భగవత్ సేవ అనేది చాలా దుర్లభం. ఎప్పుడైతే అది లభిస్తుందో దాన్ని వదిలిపెట్టకుండా మనం ఆ సేవ చేసుకుంటూ ఉండాలి. ఆ సేవ కూడా అహైతుకి అప్రతీహత. అహైతుకంగా అంటే ఏ కారణం ఆశించకుండా, ఏ కారణం లేకుండా, ఏ ఫలితం ఆశించకుండా. అప్రతీహత నిరాటంకంగా, ఏ అడ్డు లేకుండా చేయాలి. అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్. మనం ప్రతిరోజు చేసే ఈ జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి? ఓ శ్రీమతి రాధారాణి, ఓ శ్రీకృష్ణ, నన్నెల్లప్పుడూ మీ పాద పద్మాలయందు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించండి అని దాని అర్థం. ఓకే, సో ఇది మనం ఈ 2 శ్లోకాల్లో చెప్పుకునేది. ఓకే, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మీరు బృత్య అనే 7 లేయర్స్ చెప్పారు కదా, ఇస్ దేర్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఫర్ దట్ 7 layers? 7 layers కి అంటే ఇప్పుడు మనకి 14 ఈ లోకాలు ఉంటాయి కదా, పైన 7 కింద 7. సో అంటే స్వర్గలోకానికి వెళ్ళాలని కానీ లేదా పై లోకాలకు వెళ్ళాలని కానీ ఆశ లేకుండా ఎంత ఎంత కింద ఉంటే అంత సంతోషిస్తాను నేను. భక్తులకి ఎంత కింద ఉంటే అంత సంతోషిస్తాను నేను. అంటే ఈ 7 లోకాలు పైన, 7 లోకాలు కింద, ఊర్ధ్వలోకాలు, అధో లోకాలు, వాటికి సంబంధించి అలా ఆ నెంబర్ పట్టుకొని అలా 7 అలా చెప్పుంటారా అనుకుంటున్నాను నేను. నేనేమనుకున్నానంటే ప్రతి మనిషికిలో షట్చక్రాలు ఉంటాయి కదా, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా షట్చక్రం. అక్కడ దాకా వెళ్ళిన వాడికి సహస్రారం చేరుకోవటం ఈజీ ఓకే అని అనుకున్నాను. బట్ బియాండ్ దట్ ఇంకేమన్నా ఉందా అని లేకుండా అది వాడరు కదా. అంటే ఇంకో రకం కూడా ఇలా ఆలోచించవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని ప్రేయర్స్లో, వృత్రాసుర ప్రేయర్లో చూస్తే 2 లేయర్సే, దాసాను దాసోస్మి, 2 లేయర్సే ఉంటుంది అక్కడ. ఇంకో దగ్గర చూస్తే ఓన్లీ దాస్ అనే ఉంటుంది, ఒక లేయరే. వాళ్ళందరూ శుద్ధ భక్తులే. మళ్ళీ వృత్రాసుర శుద్ధ భక్తుడే, సుధామ శుద్ధ భక్తుడే. కానీ వాళ్ళందరూ 1 లేయరు 2 లేయర్సే చెప్పారు. కులశేఖర ఆళ్వారు 7 లేయర్స్ ఎందుకు చెప్పారంటే అది మనందరికి తెలుసు. ముకుందమాల స్తోత్ర ఎంత బ్యూటిఫుల్ గా, చాలా ఆ పదలాలిత్యము ఇవన్నీ చాలా బాగుంటాయి అక్కడ. మంచి మ్యూజికల్ మెలోడీ ఉంటుంది అక్కడ. ఆ పోయిటిక్ గా చెప్పడానికి ఆ మీటర్ సాంస్క్రిట్ ఛందస్సు సరిపడా ఆ పదాలు చేకూర్చడానికి అలా చెప్పుంటారు
ఆ, అని కూడా ఆలోచించవచ్చు మనం. అంటే వృతాసురాను సుధామ ఒక 5-6 లేయర్స్ దాటిపోయారేమో, అందుకనే వాళ్ళకి 1-2 ఉన్నాయి. లేదు, వీళ్ళందరూ ఒకే 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 లెవెల్, ఒకే స్టేజ్. వృత్రాసుర అయినా, సుధామ అయినా, కులశేఖర ఆళ్వార్ అయినా వీళ్ళందరూ శుద్ధ భక్తులే. వీళ్ళందరికీ కులశేఖరాల వారు బహుశా మనలాంటి మామూలు వ్యక్తులు చెప్పారేమో 7 లేయర్స్. యా. సో ఎలా చెప్పినా కూడా ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ, దాసాను దాసు, భక్తులకి సేవ చేసుకోవడం, తద్వారా భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. మనకి ఇప్పుడు తిరుపతిలో ఆ, ఇక్కడ కూడా 7 కొండలు ఉంటాయి, లోపల కూడా 7 ద్వారాలు ఉంటాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. 7కి సంబంధించి చాలా రీసెర్చ్ ఉంటాయి. 7కి సంబంధించి, నెంబర్ 7కి సంబంధించి చాలా చాలా అంశాలు ఉంటాయి మనకి. ఆ, అంటే మన ఈ తిరుపతి బాలాజీ వెంకటేశ్వర మహాత్యం ఆ కథలలో కూడా మనం చెప్పుకుంటాం. సేవకు సంబంధించి, భక్తుల సేవకు సంబంధించి తిరుపతిలో కానీ లేకపోతే శ్రీరంగంలో కానీ చాలాసార్లు చూస్తాం మనం. అంటే భగవంతుడికి భక్తులకు సేవ చేయకుండా భగవంతుడికి సేవ చేస్తే భగవంతుడు ఆగ్రహించిన కథలు కూడా ఉన్నాయి. ఒక స్టోరీ ఉంటుంది శ్రీరంగంలో. రంగనాథ స్వామి ఉత్సవమూర్తుల్ని ఊరేగింపులో ఊరేగిస్తూ ఉంటే ఒక భక్తుడు చాలా ఆత్రంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికని, ఆ ఉత్సవమూర్తులను దర్శనం చేసుకోవడానికని ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటాడు. మధ్య మధ్యలో అందరికీ అడ్డు వస్తూ స్వామివారిని చూడాలని ఇలా తొంగి తొంగి చూస్తూ ఉంటాడు అనమాట. ఇలా స్వామివారి ఆ ఉత్సవ ఊరేగింపుకి అడ్డు వస్తున్నాడని చెప్పేసి ఒక అర్చకుడు అడ్డు తొలగమంటాడు, పక్కకెళ్ళు అంటాడు. వెళ్ళమన్నా కూడా ఈ భక్తుడు వెళ్ళడు, పక్కకెళ్ళడు. అలాగే ఇంకా స్వామివారి దర్శనం కోసం ఇంకా చేయాలని చెప్పేసి ఆత్రంగా ముందుకు వెళ్తుంటాడు. ఈ అర్చకుడి కోపం వచ్చి ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా విసిరి కొడతాడు. కొడితే ఆ భక్తుడికి తగులుతుంది. అప్పుడు ఇంకా ఆ ఉత్సవం అలా నిలిచిపోతుంది అనమాట. నిలిచిపోతే ఇంక అప్పుడు అర్చకులు వీళ్ళందరికీ చాలా చాలా భయం వేస్తుంది. ఏం జరిగింది అని భయం వేస్తుంది. అప్పుడు ప్రధాన అర్చకులు గర్భగుడిలోకి వెళ్ళి చూసే వరకు స్వామివారి తల నుంచి రక్తం కారుతూ ఉంటది. అప్పుడు ఈ అర్చకులకు అర్థమైపోతుంది ఏం జరిగింది అనేది. అప్పుడు స్వామివారు చెప్తారన్నమాట ప్రధాన అర్చకులకి, నువ్వు నా భక్తుడికి, ఆ భక్తుడి పేరు కూడా ఏదో ఉంది ఒకటి, ధనుర్దాస్ అనుకుంటా, ధనుర్దాస్, నువ్వు నా భక్తుణ్ణి గాయపరిచావు కాబట్టి నేను నిన్ను క్షమించను. అప్పుడు ఆ ప్రధాన అర్చకులు స్వామివారి పాదాల వద్ద పడి ప్రాధేయపడితే స్వామివారు ఒక మార్గం చెప్తారనమాట. ఏంటంటే, నా భక్తుణ్ణి ఆ పల్లకీలో ఊరేగించి చేస్తే అప్పుడు నేను శాంతిస్తాను అని. అప్పుడు ఇంకా ఉత్సవమూర్తుల్ని పక్కన పెట్టి ఆ భక్తుణ్ణి పల్లకీలో కూర్చోపెట్టి ఊరేగిస్తారు. సో అంటే మనకి భగవత్ సేవ చేసే క్రమంలో భక్తుల్ని మర్చిపోతే స్వామివారు సంతోషించరు. సో అదే, అది 7 లేయర్స్ చెప్పినా, 1 లేయర్ చెప్పినా, 2 లేయర్స్ చెప్పినా కానీ అక్కడ ఉద్దేశం ఒకటే, భక్తులకు సేవ చేసుకోవడం అంటే. అట్లీస్ట్ 7 లేయర్లు కాకపోయినా 1 లేయర్, ఒక భక్తుడి కింద మనం సేవ చేసుకున్నా గానీ అదే చాలు. ఏమవుతుందంటే భక్తిలో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాధన ముందుకెళ్ళిన తర్వాత అన్నీ మనకే తెలుసు, నేనే ముందుండి చేయాలి అనే భావం వస్తుంటది. అప్పుడు ఒక్క భక్తుల కింద సేవ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటది. ఫర్గెట్ అబౌట్ 7 లేయర్స్. ఓకే, ఇంకా ఎవరైనా అడగాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
ఓకే, అందరు చక్కగా బ్రేక్ఫాస్ట్లు అవి చేస్తూ ఉంటుంటారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. జై శ్రీల ప్రభుపాది కీ జై. జై. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మళ్ళీ వచ్చే వారం హరే కలుద్దాం. కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు. ప్రణామాలు ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. ప్రణామాలు అందరికీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రణామాలు. ఈ అమూల్యమైన సమయాన్ని మా కొరకు ఇంత కేటాయించి ఇన్ని వివరాలు చెప్పేందుకు శతకోటి వందనాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు. మీకు మేము సేవకులం ప్రభు, మాకు ఇంతగానో విచారించి చెప్పినందుకు. నేను మీ అందరి సేవకుడిని. అన్ని బుక్కులకు వెళ్ళి వెతికి వెతికి చెప్పారు ప్రభుజీ సేవ గురించి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.